చేయడానికి అక్కడికి ప్రయాణికులు ఎక్కువగా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే రైల్వే అధికారులు కూడా పలు ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేశారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, సంక్రాంతి ఉత్సవాలను సందర్భించుకుని సందర్భంగా రైల్వే శాఖ దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ జంట నగరాల నుంచి పెద్ద ఎత్తున ప్రత్యేక రైళ్లను నడిపించనుంది. దాదాపు 200 రైళ్లు ఈ వారం రోజుల పాటు హైదరాబాద్ నుంచి నడవనున్నాయి. ప్రధానంగా సికింద్రాబాద్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఆంధ్ర ప్రాంతానికి వెళ్లే ప్రత్యేక రైళ్లు వెళ్లనున్నాయి. 200 రైళ్లలో ఇప్పటికే పలు రైళ్లు ప్రారంభం కాగా మరికొన్ని రైళ్లు ఈ రోజు మొదలు కానున్నాయి. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి అంటే చెర్లపల్లి జైలు నుంచి చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి 59 రైళ్లు నడిపించేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈసారి అంటే రైల్వే గతంలో కంటే అధికంగా రద్దీ ఉంటుందన్న అంచనాతో రైల్వే శాఖ అధికారులు ఈసారి జనసాధారణ రైళ్ల పేరుతో కొత్తగా రైళ్లను ఏర్పాటు చేశారు. 11 రైళ్లు ఈ వారం రోజుల పాటు ఎలాంటి రిజర్వేషన్ లేకుండా నేరుగా టికెట్లు తీసుకుని తమ గమ్యస్థానాలకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. జనసాధారణ రైళ్లలో ప్రయాణికులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని ఏర్పాట్లను రైల్వే శాఖ చేసింది. ప్రధానంగా రైల్వే స్టేషన్లలో చూసుకుంటున్నట్లయితే ఈ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికంగా బుకింగ్ కౌంటర్లు, వెయిటింగ్ హాల్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బుకింగ్ కౌంటర్ల దగ్గర ఇబ్బందులు తలెత్తకుండా అధిక బుకింగ్ కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. వెయిటింగ్ హాల్లో ఒక్కసారిగా జనం ఎక్కువ కాకుండా ఉండేందుకు జనం రద్దీని తట్టుకునే విధంగా వెయిటింగ్ హాల్ను తగిన సిబ్బందిని, ప్రయాణికుల భద్రత కూడా ముఖ్యమని చెబుతున్న రైల్వే శాఖ రైళ్లలో కూడా తగిన భద్రతను ఏర్పాటు చేస్తూ రైల్వే శాఖలో కూడా తగిన భద్రతా సిబ్బందిని పెంచుకొని ఈ వారం రోజుల పాటు అంటే ఈ నెల 10వ తేదీ నుంచి వచ్చే నెల అంటే ఈ నెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్ల కోసం భద్రతా ఏర్పాట్లను చేపట్టింది. దీంతో పాటు కుంభమేళా కూడా నడుస్తున్న నేపథ్యంలో కుంభమేళాకు వెళ్లేందుకు కూడా అన్ని ప్రత్యేక రైళ్ల ఏర్పాట్లను రైల్వే శాఖ చేసిందని చెప్పుకోవచ్చు. కుంభమేళాకు సంబంధించి దాదాపు 150కి పైగా రైళ్లు హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల నుంచి వెళ్తున్నాయి. ఈ నెల రోజుల పాటు రైల్వే శాఖ పెద్ద ఎత్తున ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేసే లక్షలాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేయనున్న నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ప్రయాణికులు నేరుగా వచ్చి రైల్వే స్టేషన్లో టికెట్లు తీసుకొని జనసాధారణ రైళ్లలో తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని రైల్వే అధికారులు చెప్తా ఉన్నారు. సంధ్య, అయితే శ్రీకాంత్, మనం చూస్తే రీసెంట్ గా ఓపెన్ చేసిన చెర్లపల్లి టెర్మినల్ కి సంబంధించి కూడా అక్కడ కూడా కొన్ని రైళ్లు ఆగేటువంటి పరిస్థితి ఉంది. సో సికింద్రాబాద్ ప్రెషర్ ని తగ్గించడానికి ఈ టెర్మినల్ ఓపెన్ చేశారు కదా. ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అక్కడికి వచ్చేటువంటి ప్రత్యేక రైళ్లు కావచ్చు, రెగ్యులర్ గా వచ్చే ట్రైన్ ప్రయాణికులు అక్కడికి చేరుకుంటూ ఉన్నారా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే జంట నగరాల అంటే సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు ఇప్పటివరకు ప్రధాన రైల్వే స్టేషన్లుగా ఉన్నాయి. 4-5 రోజుల క్రితమే చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా రైల్వేకు శాఖకు అందుబాటులోకి వచ్చింది. దీంతో ఆ చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి సంక్రాంతి కోసమే ప్రత్యేకంగా 59 రైళ్లను అక్కడి నుంచి నిర్వహించాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. 59 ప్రత్యేక రైళ్లు చెర్లపల్లి జైలు నుంచి చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగించనున్నాయి. అదేవిధంగా సాధారణంగా రెగ్యులర్గా చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి వచ్చే రైళ్లు కూడా కంటిన్యూగా సాగనున్నాయి. జనసాధారణ రైళ్లు 11 ప్రత్యేక రైళ్లు కూడా చెర్లపల్లి నుంచి విశాఖపట్నం వరకే నిర్వహించాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి విశాఖపట్నం వరకు జన సాధారణ రైళ్లు ఈ నెల 10వ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి 20వ తేదీ వరకు కంటిన్యూగా అంటే ప్రయాణికుల రాకపోకలకు అందుబాటులో ఉండనున్నాయి. జనసాధారణ రైళ్లు భారీ ఎత్తున జనాన్ని అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు రిజర్వేషన్లు లేకపోయినప్పటికీ తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు అనుగుణంగా ఈ రైల్వే శాఖ ఈ కొత్తగా ఈ 11 రైళ్లను అంటే నడిపించాలని నిర్ణయం తీసుకుంది. సంధ్య, రైట్ శ్రీకాంత్.